శ్రీమాత్రే నమః. మరి మాఘమాసం అనగానే ప్రతి ఒక్కరికి కూడా గుర్తు వచ్చేటటువంటి విషయం మరి మాఘ స్నానాలు అనేటటువంటి విషయం అందరికీ కూడా గుర్తొస్తూ ఉంటుంది. మరి కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతటి విశిష్టత ఉన్నదో మాఘమాసంలో స్నాన విధికి అంత విశిష్టత ఉన్నది అని చెప్పి మనకి సంప్రదాయ శాస్త్రం చెప్తూ ఉన్నది. ఈ యొక్క మాఘమాసంలో సూర్యోదయం పూర్వం మరి విశేషమైనటువంటి నదీ స్నానాలు చేయటము, సముద్ర స్నానాలు చేయటము ఇవన్నీ కూడా మనకి లభ్యంలో అంటే దగ్గరపాటులో లేని పక్షాన ఇంటి యందు ఒక పాత్రలో శుద్ధ జలాన్ని తీసుకొని ఆ యొక్క జలమనందున గంగా, యమున, సరస్వతి ఇత్యాది నది ప్రార్థనలు స్మరించి ఆ యొక్క జలముతో స్నానము చేయటం వలన విశేషమైనటువంటి భగవత్ కృప ఉంటుందని చెప్పి మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ యొక్క మాఘమాసంలో విశేషంగా దానాలు ఇవ్వడము, జపాలు, పూజాది కైంకర్యములు చేయటం వలన విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఈ యొక్క మాఘమాసంలో శివకేశవులకి ఇద్దరికీ కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. ఈ యొక్క మాఘమాసంలో వైష్ణవ దేవాలయాలు సందర్శించటము, తదుపరి శివాలయాలు సందర్శించటము, శాక్తేయాలయాలు సందర్శించటము చేయాలి. పుణ్యక్షేత్ర తీర్థక్షేత్రాలను సందర్శించాలి. సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి శుచి శుభ్రతతోటి నిత్య నైమిత్తిక కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకున్న పిమ్మట మరి భగవతారాధన చేయటము, పేదలకి ఆహార పంపిణీ చేయటము, ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క మాఘమాసంలో చేసినట్లయితే మనకున్నటువంటి పాపకర్మలన్నీ కూడా తొలగిపోయి భగవత్ కృప ఉంటుందని చెప్పి మనకి పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. వీలైనంత వరకు కూడా ఈ యొక్క మాఘమాసం మొత్తం కూడా సముద్ర స్నానాలు, పుణ్యనది స్నానాలు ఆచరించండి. ఆ యొక్క భగవత్ కృపకు పాత్రులు కండి. స్వస్తి.